హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఇంకో వ్లాగ్ ఏంటంటే బేబీకి వాడే డైపర్స్ ఏది బెటర్ అని చెప్పబోతున్నాను. ఇది యాజ్ పర్ మై నాలెడ్జ్ ప్రకారం మాత్రమే. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు, ఏమీ కాదు. నేను వాడింది 2 ప్రోడక్ట్స్. ఆ 2కి రివ్యూస్ చెప్పబోతున్నాను. ఫస్ట్ ఇది మీరు ముందు చూసింటారు నా వీడియోస్లో. బేబీ హాస్పిటల్ బ్యాగ్ నేను ప్యాక్ చేసినప్పుడు ఈ ప్రోడక్ట్ని నేను ఆ రోజు ప్యాక్ చేశాను. ఇదేంటంటే నా బేబీ 2.5 kgతో పుట్టింది కాబట్టి ఇది దానికి చాలా పెద్దగా అనిపించింది. అంటే కొంచెం బక్కగా ఉండడం వల్ల అంత జారి కింద పడినట్టు అనిపించేది. సో అప్పుడు నేను వేరే వాళ్ళు పక్కన ప్యాంపర్స్ యూస్ చేశాను. అది ప్యాంపర్స్ చాలా చిన్న సైజులో వచ్చింది. అవి నా దగ్గర అయిపోయాయి. సో దాంట్లో ఒకటి మిగిలి ఉంటే నేను చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ అదే కాదు, కాకపోతే వేరేది ప్యాంపర్స్ అయితే. ఇవి ఏంటంటే నాకు చిన్న సైజ్ బేబీకి అయితే కరెక్ట్గా ఉంది. కాకపోతే ఒక్కసారి బేబీ మోషన్ వెళ్ళినా, యూరిన్ వెళ్ళినా అది లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. చాలా చిన్న సైజు ఉండేవి, చాలా అంటే చాలా చిన్న సైజు. ఇవి యాక్చువల్లీ ఫుల్ కవర్ ఉండింది నా దగ్గర ఉన్నాయి. ఇవి ఒక ఫస్ట్ ట్రై బాక్స్లో వచ్చింటే మీకు చూపిస్తున్నాను. ఇలా ఫుల్ కవర్డ్ లాగా వచ్చేది. ఇదైతే ఈజీ టు వేర్ అనమాట. బేబీకి అండర్వేర్ వేసినట్లు ఉంటుంది. ఈజీగా రిమూవ్ కూడా చేయొచ్చు. ఇదైతే జారిపోతుందన్న భయం ఉండదు. ఇలా ఓపెన్ ఉండడం వల్ల ఏంటంటే నాకు వచ్చిన ప్రాబ్లము, బేబీస్ని ఇలా పెట్టి అది అంబ్లికల్ అయితే డ్రై అవ్వలేదు నా బేబీకి త్వరగా. సో అప్పుడు ఇది అంబ్లికల్ని కూడా క్రాస్ చేసి పైకి వెళ్ళేది. దానివల్ల నేను ఇవి యూస్ చేయడం అయితే మానేశాను. ప్యాంపర్స్ కూడా ఇట్లా క్లోజ్డే ఉండింది, బట్ వేరే ప్రోడక్ట్ యూస్ చేసినప్పుడు అది ఇట్లా పైకి వెళ్ళిందనమాట. నేను ఫైనల్గా ఏంటంటే ఇట్లా క్లోజ్డ్ ఉండాలి ప్లస్ ప్యాంపర్స్ ఒకసారి ట్రై చేశాను. ప్యాంపర్స్ నాకు అంత బెస్ట్ అనిపించలేదు, లీకేజ్ అయితే స్టార్ట్ అయింది. ఫైనల్గా హగ్గీస్ అయితే నేను మళ్ళీ ఆర్డర్ చేసి హగ్గీసే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు బేబీ నాకు ఆల్మోస్ట్ 4 kgs వచ్చింది కాబట్టి ఇవైతే పర్ఫెక్ట్ సైజ్ ఉంది ఇప్పుడు. ప్లస్ ఇంకో ఇంపార్టెంట్ టిప్ అయితే మీతో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ అందరూ బ్లైండ్గా యూజ్ చేస్తాము ఈ బేబీ వైప్స్ అయితే. ఇవి కొంచెం వెట్ ఉంటాయి. వీటితోటి మనం చేసే మిస్టేక్ ఏంటంటే బేబీకి ర్యాషెస్ వస్తాయి. వీటి వల్ల డెఫినెట్గా వస్తాయి. మీరు అబ్జర్వ్ చేయండి, రెడ్డిష్గా చిన్న చిన్న గుల్లలుగా వస్తాయి. అలా కాకుండా ఉండాలి అంటే మనం బెటర్ క్లాత్ యూజ్ చేయండి. క్లాతే చాలా బెటరు. ఎందుకంటే మనం వీటిని వైప్స్ని యూజ్ చేయడం వల్ల అందులో ఉన్న కెమికల్ అంతా అక్కడ క్లీన్ చేసే ప్లేస్లో అంతా స్టిక్ ఆన్ అయ్యి వాటి వల్ల గుల్లలు రెడ్గా ర్యాషెస్ వస్తున్నాయి. సో నేను ఇవి టోటల్గా యూజ్ చేయడం అయితే టోటల్గా స్టాప్ చేసేసాను. ఇలాంటివి నా దగ్గర ఇంకా 3 ప్యాక్స్ ఉన్నాయి. సో మొత్తానికి ఆఫ్ చేసేసాను. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ అయితే ఈ హగ్గీస్ ఒక్కటి యూజ్ చేస్తున్నాను విత్ క్లాత్ యూసేజ్తో అనమాట. నేను బేబీకి డైపర్ ఫ్రీ టైం కూడా ఇస్తున్నాను. మేము ఆ టైంలో మేమంతా క్లాత్ యూజ్ చేస్తున్నాం. నేను ఎక్కువ డైపర్ ఎప్పుడు యూజ్ చేస్తానంటే ఓన్లీ నైట్ టైమ్స్లో మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే వీటి వల్ల కూడా ర్యాషెస్ వస్తాయి. కంటిన్యూ యూసేజ్ వల్ల వీటి వల్ల కూడా మనకు బేబీకి ర్యాషెస్ వస్తాయి. సో ఇప్పుడు నేను డైపర్ అనేది నైట్ టైమ్స్లో మాత్రమే వేస్తున్నాను. డే టైమ్స్లో ఒక్కసారి మాత్రమే వేస్తాను. అది కూడా బేబీ బాత్ చేసిన తర్వాత పీస్ఫుల్గా నిద్రపోవడానికి మాత్రం ఒక 3 hours మాత్రం ఒక డైపర్ వేస్తాను. ఎవ్రీ 3 hours డైపర్ చేంజ్ చేయాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. మనము ఒకసారి వేసేసి నైట్ అంతా ఉంచేసి అలా పెట్టొద్దండి. ఎందుకంటే దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది బేబీస్కి పక్కా. ఎందుకంటే అక్కడ చెమ్మగా ఉండి అక్కడే ఫంగస్ అనేది స్టార్ట్ అవ్వడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫీమేల్ బేబీస్కి అయితే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అలా మేల్ ఫీమేల్ అని లేదు, బేబీస్కి ఎవ్రీ 3 hours ఒకసారి డైపర్ ఖచ్చితంగా చేంజ్ చేయండి. మీరు ఎఫర్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ మధ్యలో క్లాత్ యూస్ చేసుకోండి. నైట్ టైంలో స్లీపీ టైం కాబట్టి కంట్రోల్ చేసుకోలేము కాబట్టి అప్పుడు యూస్ చేస్తున్నాను. నేను మోస్ట్లీ నా బేబీని డైపర్ ఫ్రీగా ఉంచడానికి ట్రై చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ప్యాంపర్స్ కూడా నేను ఏది బై చేశానా అనేది కూడా మీకు లింక్ ఇస్తాను. నాకు ప్యాంపర్స్ కంటే హగ్గీసే కొంచెం బెటర్ అనిపించింది. నేను హగ్గీసే యూస్ చేస్తున్నా. సో మరిన్ని వీడియోస్ కోసం రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బేబీ కేర్ ప్రోడక్ట్స్ గురించి ఇంకా త్వరలో కొన్ని వీడియోస్ చేయబోతాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొంచెం ఓపిక్గా అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే నా బేబీ టైమింగ్స్కి నా వీడియోస్కి నాకు టైం సెట్ అవ్వట్లేదు. ఈరోజు కొంచెం నిద్రపోతుంది కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను. కొంచెం కోఆపరేటివ్గా ఉంది. అంటే మంత్స్ గడిచే కొద్దీ వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ఓకే మళ్ళీ స్టార్ట్ చేయి. ఆపలేదు, అట్లే ఉంది కానీ. ఓకే
మంత్స్ గడిచే కొద్దీ స్లీపింగ్ ప్యాటర్న్స్ చేంజ్ అవుతాయి కాబట్టి బేబీ స్లీపింగ్ చేంజెస్ ఉంది. సో మేము కొంచెం కోఆపరేటివ్ ఉన్నప్పుడల్లా నేను వీడియోస్ చేసి పోస్ట్ అయితే చేస్తాను. ప్లీజ్ వెయిట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.